స్తోత్రం. చూడండి, మనం చేసి కొన్ని పొరపాట్లు చెప్తాను. మోకాళ్ళు వేస్తే దేవునికి వాక్యాలు అప్పు చెప్తాం, వాక్యమైన దేవునికి వాక్యాలు అప్పు చెప్తాం. కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుంది, మరికొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటే పక్కవాడిని హెచ్చరిస్తున్నట్టు ఉంటుంది. కూర్చోబెట్టి ఏం తిట్టాను ప్రభా, ఈయన తిట్టాను ప్రభా, వీళ్ళందరూ తిట్టాను ప్రభా, వాడు తిట్టాను ప్రభా అంటే పక్కన హెచ్చరిస్తున్నట్టు ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో మన ప్రార్థన ఎలా ఉంటుందంటే మన డబ్బా మనం కొట్టుకున్నట్టు ఉంటుంది. నాకు అన్ని చేసావు ప్రభా, నాకు ఇన్ని చేసావు ప్రభా. చేసేవని చెప్పడం తప్పని నేను అంటలా, అనాలి. కానీ దీని అంతటికి రీజన్, మూలం ఎవరు? నీ కృపే. అంటే అర్థం ఏంటి? ఉదయం లేవగానే ప్రతి మనిషి, సావుకుడైనా సావుకురాలైనా, చర్చి ఎల్లర్స్ అయినా, సామాన్యులైనా, స్త్రీల మైత్రి అయినా, సండే స్కూల్ టీం అయినా, ఏ టీం అయినా, ఏ గ్రూప్ అయినా, మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఈరోజు నీ చిత్తం నేను ఏం చెయ్యాలి. మన ప్రార్థన రివర్స్ అంటే మనకి ఇష్టం చేసాం. అందుకని ప్రభువా నా చిత్తం చేస్తాను ఈ రోజులో, నా జీవితంలో, నా కుటుంబ వ్యవస్థలో, నా దైనందిన అనుభవంలో నా చిత్తము చేస్తానో అందుకు నీ ఆమోదం కావాలి. ఇదండి మన రాజ్యం, ఇది మన జీవితం. అంటే దేవుని ఎక్కడ పంపించేశాం? 4 పంపించేశాం. ఎక్కడ ఉండేవాడు? మొదట్లో ఉండేవాడు, స్టీరింగ్ కలిగినవాడు, నడిపించేవాడు, యాజకత్వం నాయకత్వం కలిగినవాడు, అధికారం కలిగినవాడు, మొదట్లో ఉండేవాడు, ఆలోచన చెప్పేవాడు. ఇప్పుడు ఈ దేవుడిని ఏం చేసేవాడు? చివరను పెట్టేసుకున్నాం. అందుకే పొద్దుటే లేవగానే మనం ఈ ప్రార్థన చేయలేం. ఈరోజు నీ చిత్తం ఏం చెయ్యాలో అది నాకు నేర్పించు, నాకు తెలియచేయి. ఈరోజు నేను ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలో, ఏ పనిలో ఉండాలో, ఏ విధంగా జయాన్ని పొందాలో, అసలు నీ చిత్తం అంటే ఇష్టం. ప్రభువుల వారు తన శిష్యులకు నేర్పిస్తున్నారు. 33.5 సంవత్సరాలు యేసుతో ఉన్న వాళ్ళకే ప్రార్థన చేయించాడు అంటే, ఆయనతో ఉన్న వాళ్ళకే ప్రార్థన నేర్పించాడు అంటే మనం నేర్చుకోవాలా వద్దా? పొద్దున్నే లేవగానే నీ చిత్తం ఏంటో బయలుపరచు ప్రభువా, నీ చిత్తం ఏంటో చూపించు నాయన, నీ చిత్తం ఏంటో జరిగించు నాయన, అందుకు నన్ను సిద్ధపరచు, సెటైట్ చేయి ప్రభువా అని స్తోత్రం చెప్పండి. అందరి ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు ఆయన, అందరిలో ఆయన చిత్తం జరగాలని కోరుకుంటున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి.